నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండితో చపాతీలు చేస్తున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఫస్ట్ 4 కప్స్ గోధుమ పిండి అయితే వేశాను ఒక గిన్నెలో. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సాఫ్ట్‌గా చపాతీలు రావాలి అంటే కొంచెం హాట్ వాటర్ పోస్తే గనక మనం పోసుకొని కలిపితే గనక చాలా సాఫ్ట్‌గా వస్తాయి చపాతీలు. సో, అందుకే వేడివేడిగా ఉంది గదా! అందుకని స్పూన్‌తో కలుపుతున్నాను. కొంచెం చల్లబడితే చేత్తో కలిపేసుకోవచ్చు. చూసారు గదా! ఇట్లా సాఫ్ట్‌గా పిండి గూడా సాఫ్ట్‌గా వస్తది. మనం హాట్ వాటర్ పోసాం గదా! కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేద్దామని జెప్పేసి ఆనియన్స్ అయితే కోసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ కోసేసుకున్నాక స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే కోసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం పసుపు వేస్తున్నానండి. ముందే కలుపుకుంటున్నాను. ఇది కొంచెం ఎగ్స్ బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తది. కొంచెం పొదుగొస్తదండి. అందుకని ముందుగానే ఒక 3, 4 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ వేగాయండి. ఆనియన్ వేసిన తర్వాత 3 ఎగ్స్ వేసినా కూడా మనకి కొంచెం కర్రీ ఎక్కువగా వస్తది. చూద్దురు మీరే ముందు ముందు. ఇది ఇంకొక 2 మినిట్స్ అయితే మనకి అయిపోతుంది. సో, అందుకని చపాతీ చేద్దామని చెప్పేసి నేనైతే పొయ్యి మీద నుంచి అటు పక్కకు పెట్టేసి చపాతీ అయితే పెట్టేశాను. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. సాఫ్ట్‌గా వస్తాయండి. మనం నెక్స్ట్ డే కూడా తినొచ్చు. నెక్స్ట్ డేకి కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. సో, ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.